డీటెయిల్స్ చూద్దాం. అనంతపురం జిల్లా రుద్రంపేటలో వైసీపీ నేత ఖాజా హుస్సేన్ దాష్టీకం వెలుగు చూసింది. 6 ఏళ్ల చిన్నారిపై ఖాజా హుస్సేన్ అత్యాచార యత్నం చేశాడు. గమనించిన స్థానికులు ఖాజా హుస్సేన్కు దేహశుద్ధి చేశారు. ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి గుండు కొట్టించారు. రుద్రంపేట కాలనీలో గుండుతో ఊరేగించి 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఖాజా హుస్సేన్ వైసీపీ నేత కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి వదిలేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఖాజా హుస్సేన్కు మతిస్థిమితం లేదని కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వైసీపీ నేత ఖాజా హుస్సేన్ను పోలీసులు వదిలిపెట్టడంపై తల్లిదండ్రులు, రుద్రంపేట వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా రుద్రంపేటలో వైసీపీ నేత ఖాజా హుస్సేన్ దాష్టీకం వెలుగు చూసింది. 6 ఏళ్ల చిన్నారిపై ఖాజా హుస్సేన్ అత్యాచార యత్నం చేశాడు. గమనించిన స్థానికులు ఖాజా హుస్సేన్కు దేహశుద్ధి చేశారు. ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి గుండు కొట్టించారు. రుద్రంపేట కాలనీలో గుండుతో ఊరేగించి 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఖాజా హుస్సేన్ వైసీపీ నేత కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి వదిలేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఖాజా హుస్సేన్కు మతిస్థిమితం లేదని కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వైసీపీ నేత ఖాజా హుస్సేన్ను పోలీసులు వదిలిపెట్టడంపై తల్లిదండ్రులు, రుద్రంపేట వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి పూర్తి వివరాలు. అనంతపురం 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనంతపురం 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రంపేటలో 6 సంవత్సరాల చిన్నారిపై వైసీపీ నేత ఖాజా హుస్సేన్ అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఖాజా హుస్సేన్ ఇంటి సమీపంలోనే అదే మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన 6 సంవత్సరాల చిన్నారి ఆడుకుంటుంది. దీన్ని గమనించిన ఖాజా హుస్సేన్ ఆ చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న స్థానికులు గమనించారు. ఖాజా హుస్సేన్ 6 సంవత్సరాల చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్తున్న సంగతిని గమనించిన స్థానికులు వెంటనే ఇంట్లోకి వెళ్లి చిన్నారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఖాజా హుస్సేన్ ను చితకబాదారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించి అత్యాచార యత్నానికి పాల్పడడం పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా రుద్రంపేట కాలనీ వాసులందరూ కూడా ఖాజా హుస్సేన్ ఇంట్లోకి వెళ్లి బయటికి లాక్కొచ్చి మరీ చితకబాటంతో పాటు గుండు కొట్టించారు. ఈ విధంగా 6 సంవత్సరాల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడతావా? ఇదే తరహాలో రుద్రంపేటలో తరచుగా అమ్మాయిల పైన అవుతుంది, చిన్నారుల పైన కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నా అంటూ కూడా రుద్రంపేట కాలనీ వాసులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు గుండు కొట్టించి కాలనీలో ఊరేగించారు. ఎవరు కూడా ఈ రుద్రంపేట కాలనీలో ఈ తరహా చర్యలకు పాల్పడినట్లయితే ఇదే విధంగా గుండు కొట్టించి ఊరేగిస్తామంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 4th టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత ఖాజా హుస్సేన్ రుద్రంపేట కాలనీలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. 6 సంవత్సరాల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. తాము చితకబాదాము, గుండు కొట్టించామంటూ కూడా పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన 4th టౌన్ పోలీసులు ఖాజా హుస్సేన్ తో పాటు చిన్నారి తల్లిదండ్రులు, కాలనీ వాసులను 4th టౌన్
పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. 4 టౌన్ పోలీస్ స్టేషన్ లో దుప్పటి పంచాయతీ చేశారని చెప్పవచ్చు. 6 సంవత్సరాల చిన్నారిపై అత్యాచార యత్నానికి వైసీపీ నేత ఖాజా హుస్సేన్ పాల్పడితే ఫోక్సోతో పాటు ఇతర సెక్షన్లు పెట్టి సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన పోలీసులు దుప్పటి పంచాయతీ చేసి వదిలిపెట్టడం పైన రుద్రంపేట కాలనీ వాసులు మండిపడుతున్నారు. ఒక 6 సంవత్సరాల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడితే కేవలం గంటల వ్యవధిలోనే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపడం పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా వైసీపీ నేత ఖాజా హుస్సేన్ స్థానికంగా ఉన్న వైసీపీ నేతగా చలామణి అవుతున్నారు. ఇదే సందర్భంలో కేవలం అతనికి మతస్థిమితం లేదంటూ కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చేలా కూడా అక్కడ కాలనీ వాసులను కొంత ఇబ్బందులకు గురి చేసి పోలీసులు బెదిరింపులకు గురి చేసి అతనికి మతస్థిమితం లేదని చెప్పి వదిలిపెట్టడం పైన కాలనీలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 6 సంవత్సరాల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడిన వైసీపీ నేత ఖాజా హుస్సేన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. నరేష్. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.